పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా రేపు మరి మే నెల నుంచి రైతుకు కూడా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి అన్నదాత సుఖీభవ వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మరి తల్లికి వందనం కింద చదువుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా మరి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చేటువంటి విధంగా ఇట్లా ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా దీవించాలి, ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుకుంటూ మరి అందులో పర్టికులర్గా నాకు తెలుసు కాజా వెస్ట్ గ్రామం ఎప్పుడు కూడా మంచినీటి సమస్య ఆ గ్రామం అంతా కూడా ఈరోజు 1,10,00,000 ఇచ్చి ఆ గ్రామం సమస్య మంచినీటి సమస్య తీరుతూ ఉన్నాం. అదేవిధంగా కాజా ఈస్ట్ అయితే గతంలో మంచి నీరు వచ్చేది, మళ్ళీ గత 5 సంవత్సరాల పాలనలో మళ్ళీ ఆ నీళ్లు వదిలేసి మళ్ళీ పాలకొల్లు నీళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఇంకా ఓటాడు అయితే చెప్పవలసిన అవసరంలా ఇక్కడ మీకు నీళ్లు మరి చిన్న చెరువు నిండనటువంటి స్థితిలో మరి ఏదైతే ఆ యొక్క ఒడ్డిలంక ఛానల్ నుంచి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే నేనే గత 14-19 మన తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు పైప్ లైన్ వేయడం ద్వారా డైరెక్ట్గా మరి కెనాల్ నుంచి చెరువులోకి నీళ్లు తోడుకునేటువంటి సిస్టమ్ నేను ఏర్పాటు చేయడం వల్ల ఈ కొద్దిపాటి నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఈ కాలం వచ్చేప్పటికి పసర్లెక్కిపోయి చేపలు చనిపోయి చుట్టూ కూడా దుర్వాసన వచ్చేటువంటి పరిస్థితి. అంటే తాగడానికి కాదు, కనీసం ఇక్కడ నిలబడలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము 55 లక్షల రూపాయలు మళ్ళీ నిధులు పెట్టాం. జాతి ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి నీటిని కూడా డబల్ చేసి క్వాలిటీ పెంచి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత ఈరోజు మేము తీసుకుంటాం.